మెదక్ ప్రభుత్వ కళాశాల జంతుశాస్త్ర వృక్షశాస్త్ర విభాగాలు జాతీయ సేవా పథకం మహిళా సాధికారత విభాగాల ఆధ్వర్యంలో జిల్లా శిశు సంక్షేమ వికలాంగుల వృద్ధుల మరియు తృతీయ లింగీల శాఖ సంయుక్త తృణధాన్యాల ఆహారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోషణ పథకాల ప్రచారం, శిశువులకు అన్నప్రసరణ, అక్షరాభ్యాసం, అంగన్వాడీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే, పరస్పర ఒప్పంద అంగీకార కార్యక్రమాలు నిర్వహించబడినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె హుస్సేన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైమావతి, స్వరూప, శ్రీ శిశు సంక్షేమ ప్రాజెక్టు అధికారి పద్మలత, శశికళ, శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు మోహన్, గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ వెంకట్, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ జంతుశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జె విశ్వనాథం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆర్ శ్రీలత, అకాడమిక్ కో డైరెక్టర్ శరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మనం 15 రోజుల కార్యక్రమం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అది అంగన్వాడీ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు. అసలు ఈ ప్రోగ్రామ్ ముందు స్టార్ట్ అయింది 2018 పోషణ్ పక్వాడా ప్రోగ్రామ్, అంటే పోషణ అభియాన్ అనేది 2018లో స్టార్ట్ చేశారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోపోషణ లేని సమాజాన్ని స్థాపించాలి. ఎవరో కూడా అంటే పిల్లలు, తల్లులు, కిషోర బాలికలు ఎవరిలో కూడా పోషణ లోపం లేకుండా ఉండాలి. పోషణ లోపం లేని సమాజాన్ని మనం నిర్మించాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే బరువు తక్కువ పిల్లలు పుట్టకుండా ఉండేలాగా లో బర్త్ వెయిట్ చిల్డ్రన్ లేకుండా చేయడం, తర్వాత